అందరికీ ప్రైజ్ల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు కలుగును గాక. మనము జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చాలా విపత్కరమైనవి. ఆశలన్నిటిని నిరాశపరిచేటువంటి సమస్యలు మనకు ఎదురవుతుండొచ్చు. ప్రతి పరిస్థితి నుండి మనల్ని బయటపడలేదేమో, మనం చేతకాని వారం అవుతామేమో. అందరూ ముందున్నారు, నాకంటే చిన్న వయసు వాళ్ళే ముందున్నారు, అందరూ చాలా వేగంగా వెళ్తున్నారు, నేనేంటి ఇక్కడ ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నా, భక్తిగా ఉంటున్నా, ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయింది, ఎందుకు వెనకబడిపోతున్నాను, అసలు దేవుడు నిజంగా ఉంటే నా జీవితాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని అనుకుంటూ వెనకబడిపోయావేమో. అయితే వాక్యం సెలవిస్తుంది, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పి. అలాగే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడని, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మనకున్నాడు. నిరాశ చెందొద్దు, కృంగిపోవద్దు, ప్రార్థన మానవద్దు. ప్రభు మనకు తోడున్నాడు. ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. నీ విషయంలో కూడా కార్యం చేస్తాడు. తప్పక ధైర్యంగా ఉండుము. ఖచ్చితమైన కార్యము దేవుని జీవితంలో జరిగించడం నీవు నీ కళ్ళారా చూస్తావు. ప్రభు నీ తోడుండును గాక. ఆమేన్.